దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని యొక్క అత్యధికమైన కృపలో ఆశీర్వాదంలో వర్ధిల్లుతున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలందరూ కూడా దైవిక దీవెన పొందాలని దేవుడి వాగ్దానాలు అందిస్తూ ఉండగా ఉదయకాలం లేవడం, వాగ్దానం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఆ వాక్యానుసారంగా నడుచుకోవడం అది దీవెన, ఆశీర్వాదం. కాబట్టి దైవిక వాక్కు ప్రకారంగా ఈ దినము దేవుడు మనకి ఏ వాగ్దానం ఇస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి యెషయా గ్రంథం 49వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయువారితో నేను యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేను రక్షించేదను. ఇక్కడ దేవుడు అనిపిస్తున్న బలమైన వాక్కు, బలాఢ్యులు చెరపట్టినా నేను విడిపిస్తానంటున్నాడు. భీకరులైన వారు చెరపట్టినా వారిని నేను విడిపించగలనని వాగ్దానం చేస్తున్నాడు. నేను యుద్ధం చేస్తాను, నేను నీ పిల్లలను రక్షిస్తాను, నీతో యుద్ధం చేయవారితో నేను యుద్ధం చేస్తానని దేవుడే వాగ్దానం చేస్తూ ఉండగా ఈ వాగ్దానాన్ని బట్టి ప్రతి విషయంలో ధైర్యం తెచ్చుకొని ఈరోజు మనం ప్రారంభించాలి. యుద్ధము యెహోవాదే అనే విషయం మనందరికీ తెలుసు. పాత నిబంధన గ్రంథం అంతా కూడా యుద్ధాలన్నీ దేవునికి అప్పగించారు. ఉపవాసాలుండి ప్రార్థించి దేవునికి అనుకూలతనిచ్చి యుద్ధాలు చేస్తూ ఉండగా దేవుడు వారికి విజయం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు ఎలా ప్రార్థించాలి, ఎలా విడుదల పొందుకోవాలి. మీరు ప్రార్థించిన వెంటనే నేను మీ విషయంలో జోక్యం చేసుకుంటానని వాగ్దానం చేస్తూ ఉండగా యుద్ధాలన్నీ దేవునికి అప్పగించడం నేర్చుకుందాం. ఎందుకంటే శత్రువులు మనకు ఎవరు ఉండరు. శత్రువులు అనేవారు ఎవరు అని బైబిల్ సెలవిస్తుందంటే ఇహలోక సంబంధమైన చీకటి మరి పోరాడునది శరీరులతో కాదు, లోక సంబంధమైన నాదులతోనూ చీకటి అధికారంతో మనం పోరాడుతున్నామని వాక్యం సెలవిస్తుంది. కనుక అపవాది మన మీద విరుచుకుపడుతూ ఉన్న సమయంలో ప్రార్థనాపూర్వకంగా అభిషేకం ద్వారా వాడిని ఎదిరించడానికే మన జ్ఞానం కలిగి ముందుకు కొనసాగాలి. కనుక ఒకవేళ వాడు ఈ లోకంలో ఎవరైనా మనుషులు నీ మీదకు లేపినా పగ తీర్చుకునుట నా పని అని దేవుడు సెలవిచ్చాడు. మీ పని కాదు, అది నా పని, నాకు ఉగ్రతకు చోటు ఇవ్వమని దేవుడే సెలవిస్తున్నాడు. కాబట్టి ఎవరితో మీరు యుద్ధం చేయాల్సిన పరిస్థితులు వచ్చినా ఆ యుద్ధాలన్నీ దేవునికి అప్పగించి మీరు నెమ్మది పొందాలి. ఎందుకంటే అది మీ లోపల ఉంటే మిమ్మల్ని అది మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా మీ జీవితాన్ని సాఫీగా ముందుకు కొనసాగనివ్వదు. ఒక కలవరంలో మీరు ఉంటారు, గలిబిల్లో మీరు ఉంటారు, వేదనలో ఉంటారు, లోపలంతా కుంగిపోతూ ఉంటారు. కనుక అదన్నీ తీసివేసి మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే అవన్నీ తీసివేసి ప్రతి ఒక్కరిని క్షమించి మీరు వదిలేస్తే దేవుడు వారి విషయంలో ఆయన జోక్యం చేసుకుంటూ మీ పట్ల ఏం కార్యం చేయాలో, ఎలా చేయాలో సమస్తం ఆయనకు తెలుసు. కనుక దేవునికి అప్పగించడానికి సిద్ధపడతాం. ఎందుకంటే నోరు తెరిచి చేతుల ద్వారా మీ ఆలోచనల ద్వారా చేయకూడని పొరపాటు మీరు చేస్తే, ఆ యుద్ధాలన్నీ మీరు చేస్తే దేవుని కృపను పోగొట్టుకుంటాం. కనుక దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం. దేవుడు అదే సెలవిస్తున్నాడు, ఒకవేళ మనం ద్వేషిస్తే మన మీద ఉన్న కృప ఆయన తిప్పుకొని వారి మీద పంపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక కృపను పోగొట్టుకోకుండా, దేవుడు ముఖం తిప్పుకోకుండా నెమ్మది కలిగి, శాంతం కలిగి ప్రార్థన పూర్వకంగా యుద్ధాలని దేవునికి అప్పగించడం, దేవుణ్ణి దించడం, దేవుని ద్వారా కార్యాలు చూడటం నేర్చుకుందాం. కాబట్టి దేవునికి అవకాశం ఇద్దాం. దేవుడే అంటున్నాడు, మీతో యుద్ధం చేసేవారితో నేనే యుద్ధం చేస్తానని వాగ్దానం చేస్తూ ఉండగా మనుషులైనా ఆ యుద్ధంలో ఓడిపోతారు, కానీ దేవుడు విజయం ఇస్తాడు. కాబట్టి జ్ఞానం తెచ్చుకున్న వాగ్దానాన్ని బట్టి ఎంత బలవంతులైనా, ఎంత భీకరులైనా, ఎలాంటి వారైనా దేవుడు విడిపించగలడు. ఆయన సమర్థుడు, సకలం సృజించిన వాడు. కనుక ఈ వాగ్దానాన్ని బట్టి అందరం కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇస్తున్న బలమైన వాక్ వచ్చినారు బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తున్నారు, ఈ వాక్ వచ్చినారని బిడ్డల పట్ల కూడి పరిచయ మా పక్షాన మీరు యుద్ధం చేయండి, మా పక్షాన మీరు జోక్యం చేసుకోండి. ఇహలోక సంబంధమైన చీకటి ఏది మా మీద రాజ్యం మేలకుండా వాడి మీద జయమిచ్చేదే ప్రార్థనా శక్తి, విడుదలిచ్చేదే ప్రార్థనా బలం. ఆ ఫలాన్ని మేము గట్టిగా పట్టుకొని ఒక అధికారంతో, అభిషేకంతో మేము ముందుకు కొనసాగినట్లుగా మీరే సహాయం చేయండి. నీ గొప్ప కృప ఈరోజు ఎంతమంది బంధించబడ్డారు, ఎంతమంది కట్ల మధ్య ఉన్నారు, ఎంతమంది పీకర్ల చేతుల్లో పడిపోయారో వారందరికీ విడుదల,
వారందరికి అద్భుతాలు, ప్రార్థిస్తూ ఉండగానే, వాగ్దానం వింటూ ఉండగానే గొప్ప కార్యాలు, నూతన క్రియలు జరిగించి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోయా. ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డేస్ జరుపుకున్న వారికి దీవెన్లు, శుభములు ప్రకటిస్తూ ఉన్నాం. వారి బ్రతుకు దినములన్నిట కృపాక్షేమంలో వారికి ఉండాలి. ప్రయాణం చేసిన వారికి క్షేమం, ఉద్యోగం, వివాహం, చదువు, ఎంతమంది వ్యాపారాలు, వృత్తులు చేస్తూ ఉన్నారో వారందరికీ మీరు సహాయం చేయండి. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బంధకాలు తొలగించేయ. దేశ రాష్ట్ర జనాంగానికి మేలు చేయండి, మంచి చేయండి. సంఘాల సేవకులను ఆశీర్వదించయ్య. ప్రతి సేవ, ప్రతి సంఘం అనేకులకు ఆశీర్వాదకరంగా రూపుదిద్ది ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని, ఈరోజు ప్రయాణమై వస్తున్న వారికి క్షేమము, భద్రత ఇచ్చి ఈ వాగ్దానం అనేకులు దీవెనకరంగా మార్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దేవుని నామాన్ని మహిమపడతాం. 10-20 మందికి పంపిస్తూ దైవికంగా సిద్ధపడతాం. రెండోదిగా 50 దిన ఉపవాస ఆరాధన జరుగుతున్నాయి. ఈ దినం ప్రత్యేకంగా 13వ ఉపవాస ఆరాధన. మీరందరూ కలుసుకోండి, అందరం కలిసి దేవుని నామాన్ని మహిమపడతాం. 50 దినాలు ఇక్కడ భోజనం పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఇచ్చి దేవుని నామాన్ని మహిమపరచాలి, ఈ వాగ్దానాల వలన, ఈ వాక్యాల వలన మేము కూడా మేలు పొందుకుంటున్నాం. కాబట్టి మేము కూడా ఏదో ఒక రీతిగా దేవునికి ఇచ్చి దేవుని నామాన్ని మహిమపరచాలని ఆశపడుతుంటే చక్కగా స్పాన్సర్ చేయొచ్చు. మీరు కూడా కలుసుకోండి. మీరు ఇచ్చుడు ద్వారా, మీరు వచ్చుడు ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇచ్చి దీవించబడదాం, ఇచ్చి ఆశీర్వదించబడదాం. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఆమేన్.